ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ బయోపిక్ ఛావా మూవీ గుర్తుంది కదా. సినిమా రిలీజ్ అయ్యి ఏడాది కావస్తోంది. కానీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ అయ్యేలా చేసింది. రీసెంట్ గా లండన్ లో BBC ఏషియన్ నెట్వర్క్ కి రెహమాన్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఛావా సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా చేస్తున్నప్పుడు రెండు విషయాలు నన్ను చాలా భయపెట్టాయి అని ఓపెన్ అయ్యారు. ఒకటి, ఈ సినిమా కథ సమాజాన్ని విడదీస్తుందేమో అని భయపడ్డాను. రెండు, సినిమాలో విలన్లు మనుషులను నరికేటప్పుడు ఇస్లామిక్ దేవుడి పేర్లు వాడడం నాకు చాలా క్రింజ్ అనిపించింది అని చెప్పారు. సో ఈ ఇంటర్వ్యూ క్లిప్ బయటకు రాగానే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సార్, సినిమా వచ్చి ఏడాది అయ్యింది, డబ్బులు తీసుకున్నప్పుడు ఈ క్రింజ్ ఫీలింగ్ గుర్తురాలేదా అని స్ట్రైట్ గా అడుగుతున్నారు. చరిత్రలో మొఘల్ రాజులు చేసింది అదే కదా, ఉన్న నిజాన్ని చూపిస్తే అది మతాన్ని అవమానించినట్టు ఎలా అవుతుంది అని ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే రెహమాన్ ఆ ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా అన్నారు. నాకు ఆ సీన్స్ నచ్చకపోయినా డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ నన్ను కన్విన్స్ చేశారు. ఇది పగ గురించి కాదు, సంభాజీ మహారాజ్ త్యాగం గురించి అని చెప్పారు. సో అందుకే మ్యూజిక్ చేశానని క్లారిటీ ఇచ్చారు రెహమాన్. మొత్తానికి ఏడాది క్రితం వచ్చిన సినిమాని తన కామెంట్స్ తో రెహమాన్ మళ్ళీ ట్రెండింగ్ లోకి తెచ్చారు. చాలా మంది ఈ వ్యాఖ్యలతో ఏఆర్ రెహమాన్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అని కామెంట్ చేస్తున్నారు. సో ఏఆర్ రెహమాన్ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలంటే ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.